ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. ఎస్, దుర్గాప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సరే, ఇప్పుడు సిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు కొన్ని అంశాలు చెప్పారు. సరే, జయేష్ రంజన్కి సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చేసి ఆ కమిటీ రిపోర్టు, తర్వాత బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశము, తర్వాత వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఎన్నికలలో పారదర్శకమైనటువంటి ఎన్నికల వివరాలు. సో వీటన్నిటి గురించి వారు మాట్లాడినటువంటి పరిస్థితి, కోర్టులో కేసు వేయడం కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎలా చూడొచ్చు అంటారు? సార్, ముందుగా రాజు గారికి నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులు నాగార్జున రెడ్డి గారికి, అలాగే మధుసూదన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మన ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. వీళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన భయం పట్టుకుంది సార్. ఫస్ట్ ఎందుకంటే గత 2019, 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం వైనాట్ 175 అని చెప్పుకొని ఒక ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసి, ఎందుకంటే గత పాలనలో మనం చూసాం 2019, 2024 మధ్యలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, ఏ విధంగా భయభ్రాంతులకు గురయ్యారో రాష్ట్రం మొత్తం తెలుసు. దానికి ప్రజలు ఏం చేశారు, చక్కగా వాళ్ళని వైనంగా సరే అని చెప్పిన సైలెంట్ ఓటింగ్గా వాళ్ళని 160 ఉన్న సీట్లని 11 సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టేసేసారు. వీళ్ళకి ఇప్పుడు భయం పట్టుకుంది ఏంటంటే, గత ప్రభుత్వంలో జరిగిన ఈ అరాచకాలన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదండి. మర్చిపోకుండా వాళ్ళు ఏం చేశారంటే, మనసులో ఇప్పటికీ వాళ్ళ స్టిల్లింగ్ వాళ్ళది ఏంటంటే, రాష్ట్రాన్ని ఏదో విధంగా విధ్వంసకాండ సృష్టించాలి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనలతో వీళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ఇలా అయితే కష్టమవుతుంది అని చెప్పేసి అక్కడున్న ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో గతంలో చేసిన వాళ్ళకి అల్టిమేట్ జారీ చేశాడు. మీరు ఏకగ్రీవం చేసే పని అయితే మీకు పదవులు ఉండవు అని చెప్పేసి ఒక భయభ్రాంతికలు వీళ్ళకి గురి చేశారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఏమవుతాయి, వాళ్ళ ఊర్లను బట్టి వాళ్ళ నిలబడే క్యాండిడేట్ని బట్టి వాళ్ళు ఈ వ్యక్తి నిలబడితే మన ఊరు బాగుపడుతుంది, ఇతని వల్ల ఇబ్బంది కలుగుతుంది, ఏకగ్రీవాలు జరగడానికి కొన్ని చోట్ల అవకాశాలు ఉంటాయి. అది ఎవరివైనా కావచ్చు. కానీ వీళ్ళు ఎందుకు ఈ విధంగా వీళ్ళు ఒక కోర్టుకు వెళ్ళడం, ఈ లేలాపరెడ్డి గారు కోర్టుకు వేయడానికి కారణం ఏంటి, ఎందుకు దీన్ని ఏదో విధంగా ఆపాలి? ఇప్పుడు గతంలో మనకి సార్ కోటా చంద్రయ్య గారిని ఎంత దారుణంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చేశారో మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళ ప్రభుత్వంలో అంటే 2019, 2024 మధ్య కాలంలో మా స్థానిక సంస్థ ఎలక్షన్లు జరపడాలని చూస్తూ ఉంటే ఎన్ని చోట్ల వీళ్ళు అడ్డుపడి వాళ్ళని ఎంతమంది భయభ్రాంతులకు గురి చేశారో, కొట్టడానికి కానీ కర్రలు తీసుకొని కర్రలు తీసుకొని వెంబడబడ్డారో మనం చూసిన దాఖలాలు చాలా ఉన్నాయి. వీళ్ళకి ఇప్పుడు ఎందుకు భయపడింది? కూటమి ప్రభుత్వము ఎన్నికలకి సిద్ధంగా అయితే ఉన్నది సార్. వీళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఏదో ఒక విధంగా కోర్టు కేసులు వేస్తే దీన్ని వాయిదాలు పరుచుకోవటం వీళ్ళ లబ్ధి కోసం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఎలక్షన్ లో కూడా వీళ్ళ పరువు పోతుందేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అట్టడుగైపోతుందేమో అని చెప్పిన భయంతో వీళ్ళు కావాలని చెప్పేసి మరలా ఇది ఒక తెర డ్రామా తీయడానికి మొదలు పెట్టారు సార్. ఇది కేవలము వాళ్ళు చేస్తుంది ఏంటంటే, ప్రజల్ని ఏదో విధంగా భయభ్రాంతికి గురి చేయాలి, ఎలక్షన్లు ఆపుకోవాలి, ఆ యొక్క దీన్ని ఆ బురదని మళ్ళీ మా కూటమి ప్రభుత్వం ఏ విధంగా బురద చల్లడానికి ఇది ఒక నెపంతో పెట్టి బురద చల్లడానికి వీళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నారు సార్. వీళ్ళకి ఎందుకు అంత భయం ఎందుకు? ఇప్పుడు అంత అల్టిమేట్ చేయాల్సిన గతంలో మరి మీరు చేసినప్పుడు మరి అల్టిమేట్ ఎందుకు మీరు చేయలేకపోయారు? మీకు ఏకగ్రీవం